నమస్తే మాస్టర్స్. ప్రశంస అనే ఒక శక్తివంతమైన భావన గురించి కొంచెం తెలుసుకుందాం. ప్రశంస అనేది ఒక శక్తివంతమైన భావన. దీన్నే కాంప్లిమెంట్ అని కూడా అంటారు. స్తోత్రము, స్తుతించడం అని కూడా అంటారు. దీనికి కూడా అనూహ్యమైన శక్తి ఉంది. మనం ఎవరినైనా ప్రశంసిస్తే ఆ వ్యక్తి ఎంత ఆనందానికి లోనవుతాడో, వారు ఎంత చక్కగా మనం చెప్పని పని చేస్తారో మనకు తెలుసు. కావున ప్రశంస అనున్నది మనోశక్తిని పెంచి ఆత్మను రంజింపచేస్తుంది. ప్రశంస అంటే ఎదుటివారికి శక్తినివ్వటం. అంటే ప్రకృతి మనం ఏమి ఇస్తే అదే మనకు తిరిగి ఇస్తుంది. కావున ఎదుటివారికి మనం ప్రశంసలను ఇచ్చి శక్తివంతులను చేసి వారి నుండి మనం ప్రశంసలను స్వీకరించి శక్తివంతులం కావాలి. మన నిజ జీవితంలో పొగడటం కన్నా తిట్టడం, నిందించడం, లోపాలించడం ఎక్కువగా చేస్తాం. మనకు సరిగా లేకుంటే దేవునిపై కూడా నింద వేస్తాము. తల్లిదండ్రులు తమ పిల్లలు నిందిస్తూ ఉంటారు. టీచర్లు పిల్లలు సరిగా చదవలేదని నిందిస్తూ ఉంటారు. భార్యాభర్తలు కూడా ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు. పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు నిందిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులు తాము పనిచేసే సంస్థను నిందిస్తూ ఉంటారు. చాలామంది వ్యవస్థను నిందిస్తూ ఉంటారు. ప్రతి రంగంలో నిందించేవారే కానీ ప్రశంసించేవారు కరువయ్యారు. మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి. నింద, దూషణ, లోపాలించటం లాంటివి వ్యక్తిని, వ్యవస్థను, పరిస్థితులను ఇంకా దిగజార్చుతాయే తప్ప మెరుగుపరచవు. ఒక వ్యక్తిని, వ్యవస్థను, పరిస్థితులను అర్థం చేసుకొని క్షమించి వేసి ప్రేమతో ఎదగమని ప్రశంసిస్తే అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. మొదట మనల్ని మనం ప్రశంసించుకోవాలి. అప్పుడు మనము ప్రేమ భావనా స్థితిలోకి వచ్చి ఉన్నతమైన ప్రకంపనా స్థితికి వెళతాము. ఆత్మనింద పనికిరాదు. దానిలోంచి బయటపడాలి. మనల్ని మనం ఎప్పుడూ దేనికి నిందించుకోకూడదు. మనల్ని మనం ప్రశంసించుకొని మనకు మనమే అండగా నిలబడాలి. మనల్ని మనం తిట్టుకుంటూ గడిపినంత కాలం మన ప్రగతి అక్కడే ఆగిపోతుంది. మనల్ని మనం ప్రశంసించడం మొదలుపెట్టగానే మనలోని సృజనాత్మక శక్తి పెళ్ళుబుకుతుంది. మన హృదయం తెరుచుకుంటుంది. జీవితాన్ని ఆస్వాదించడం మొదలవుతుంది. ఈ ప్రశంసా భావనలు ఎలా సాధన చేయాలి అనేది, ఆ గుణాన్ని మనలో ఎలా అనేది మనం తెలుసుకోవాలి. మనము ఒక్కటి గుర్తుంచుకోవాలి. మనం దేని మీద దృష్టి పెడితే అది పెరుగుతుంది. సమస్యలపై దృష్టి పెడితే అవి పెరుగుతూనే ఉంటాయి. మనం ఎప్పుడూ సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి. నీ దృష్టి మారితే నీ సృష్టి మారుతుందని కొందరు మహానుభావులు కూడా చెప్పారు. మనం ఈ ప్రశంసా భావాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలంటే, ఒక పేపర్, పెన్ను తీసుకొని మన జీవితంలో మనం మెచ్చుకునే వాటిని వీలైనన్ని లిస్టు రాసుకోవాలి. మొదట కష్టం అనిపించినా తర్వాత రాస్తూ పోతాం. నేను చాలా మంచి వ్యక్తిని, నా బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తాను, నాలో సహనం ఎక్కువ, నాకు జీవించే కళ తెలుసు, నాలో దైవత్వం ఉంది, ఇలా వీలైనన్ని మంచి సుగుణాలు రాస్తూ ఉండాలి. మనలో ఉన్న వాటిని మనం గుర్తించి మనమే అవి మనలో ఉన్నందుకు ప్రశంసించుకోవాలి. ఇదే మనల్ని మనం ప్రోత్సహించుకోవడం అంటే. మనమంతా మన హృదయంలో హనుమంతుడి లాంటి వారం. ఎంత గాలి ఊదినా పగలని బెలూన్ లాంటి వారం. అదే మనల్ని మనం విమర్శించుకుంటే ముళ్ళు తగిలిన బెలూన్లా పట్మని పగిలిపోతాం. కావున ఎప్పుడూ మనల్ని మనం ప్రశంసించుకోవాలి. చిన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత బాగా ప్రశంసించి ప్రోత్సహిస్తే అలాంటి పిల్లలు పెద్దవారయ్యాక గొప్ప పనులు సాధించగలరు. వారిని వారు ప్రశంసించుకుంటారు, ప్రేమించుకుంటారు వారిని వారు. కావున తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల లోపాలని ఎత్తి చూపకుండా వారిలోని మంచి గుణాలని ప్రశంసించి ప్రోత్సహించాలి. మన శరీరాన్ని, శరీర వ్యవస్థను అవి చక్కగా పనిచేస్తున్నందుకు ప్రశంసించాలి. మన మనోశక్తిని ప్రశంసించుకోవాలి. మన ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించాలి. మన కుటుంబంలోని వ్యక్తులను, సూర్యచంద్రులను, చరాచర సృష్టిని, ఆ దైవత్వాన్ని, ప్రతి విషయాన్ని మనం ప్రశంసించాలి. మనల్ని ఎవరైనా చిన్నచూపు చూస్తుంటే మనల్ని వారు గౌరవిస్తున్నట్లుగా వారు అలా గౌరవిస్తున్నందుకు ప్రశంసించండి. ఇలా ప్రశంసల ద్వారా మనకు కావలసినవన్నీ పొందవచ్చు.
అందుకే మన పెద్దలు దేవతామూర్తులను స్తుతించేందుకు స్తోత్రాలను రూపొందించారు. ఆ దైవ గుణాలు స్తుతిస్తే ఆ భావనలు మన ఆ భావనలో మనం ఉంటామని. కానీ మానవుడు తనలోని దివ్యత్వాన్ని మరిచిపోయి ఆధ్యాత్మికతను హేళన చేస్తున్నాడు. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. తన స్వస్థితిని మరచి చంచలమైన దుఃఖపూరితమైన దుస్థితిలో బ్రతికీడుస్తున్నాడు. ఎంత శోచనీయమో కదా. మానవజాతి ఇకపైనైనా కళ్ళు తెరుచుగాక, కళ్ళు తెరుచుగాక, కళ్ళు తెరుచుగాక. మనిషి చేయాల్సినవి మూడే మూడు. తన సొంత దివ్యత్వాన్ని గుర్తు తెచ్చుకోవాలి, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఔపాసన పట్టాలి, ప్రకృతి నియమాలు తెలుసుకోవాలి. కావున ప్రశంస సాధన చేయండి. ఏ పరిస్థితులనైనా మనకు అనుకూలంగా మార్చుకోండి. ప్రశంస మన సహజ గుణమైపోయేదాకా దానిని సాధన చేద్దాం. థ్యాంక్ యూ.